అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. అర్జున్ రెడ్డి సినిమాలో బామ్మ క్యారెక్టర్ చేసినటువంటి నటి కాంచన గారు మనందరినీ అలరించారు. నెక్స్ట్ లెవెల్. అంటే ఒక బామ్మ ఈ రేంజ్లో హెల్ప్ చేస్తుందా, మనవాళ్ళకి ఎలా ఉండాలో చెప్తుందా? ఒకప్పుడు పాతకాలంలో బామ్మలంటే మీ తాత నన్ను అలా ప్రేమించాడు, ఇలా ప్రేమించాడు, ఇంట్లోంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నావు అని చెప్పే బామ్మల దగ్గర నుంచి అర్జున్ రెడ్డి సినిమాలో బామ్మగా నటించిన కాంచన గారు అప్పట్లో నేను ఢిల్లీలో చదువుకున్నా అనేంత వరకు, అంటే ఒక బామ్మ క్యారెక్టర్ని 1990s నుంచి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు అర్జున్ రెడ్డి సినిమాలో ఆ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. ఇలాంటి నేపథ్యంలో ఆవిడ పేరు మనం తలుచుకోగానే ఒకటే డైలాగ్ గుర్తొస్తుంది మనకి. సఫరింగ్ ఈజ్ మోర్ పర్సనల్ గౌతమ్, లెట్ హిమ్ సఫర్. అసలు నెక్స్ట్ లెవెల్ డైలాగ్ అది. అసలు ఆవిడకున్న డైలాగ్స్ మొత్తం కూడా కాలం సమాన వర్ధంతే యదహ భావ యుగే యుగే, ఇలాంటి డైలాగ్స్ చాలా ఉన్నాయి ఆవిడకి. సో చాలా ఇండెప్త్గా ఉండే అర్థాలు ఉండే డైలాగ్స్ ఆవిడకున్నాయి. సో అలాంటి బామ్మ గారు, నటి కాంచన గారు తిరుమలకి 100 కోట్ల విరాళాలని ప్రకటించారు. గతంలో కూడా చాలా విరాళాలు ప్రకటించారు, చాలామంది ప్రకటిస్తూ ఉంటారు కదా. మరి ఈవిడ ఎందుకు స్పెషల్, ఈవిడ గురించి ఎంత ఉపోద్ఘాతం ఎందుకు అంటే, ఆవిడ తీసుకునే క్యారెక్టర్స్ కావచ్చు, చేసే సినిమాలు కావచ్చు, చాలా నీట్గా ఉంటాయి. అండ్ ఆవిడ క్యారెక్టర్ని వన్ బై వన్ పెంచుతూనే వెళ్ళాయి తప్ప ఎక్కడ సరే ఆవిడకి ఒకటి మైనస్ అయిన దాఖలాలు కూడా ఎక్కడ లేవు. ఆవిడ తీసుకున్న డెసిషన్స్ అలా ఉంటాయి. సో అలాంటి ఆవిడ గతంలో టీటీడీకి చాలాసార్లు విరాళాలు ప్రకటించారు. ఇప్పుడు తన యావదాస్తిని కూడా టీటీడీకి రాసిచ్చేశారు. సో రీసెంట్గా ఈవిడ మీడియా ముందు కన్విన్స్ చేశారు. ఒక అనుకోని మరణ వార్త జరిగింది. ఏవిఎం స్టూడియోస్ వాళ్ళ అధినేత ఎవరైతే ఉన్నారో శరవణన్ ఆయన కనుమూశారు. ఆయనని కడసారి చూసి నివాళి అర్పించేందుకు ఎందరో సినీ ప్రముఖులు వచ్చారు. అందులో ఈ పెద్దవాడు కూడా ఉన్నారు. సో ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా సింపుల్గా ఆటో దిగి వచ్చిన ఆమె శరవణన్కు నివాళి అర్పించారు. అక్కడ ఉన్న అందరినీ నమస్కరిస్తూ తిరిగి మరో ఆటోలో అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఎందుకంటే ఆమె ఒకప్పుడు ప్రముఖ నటి, హీరోయిన్గా, సహాయక నటిగా 100 సినిమాలు చేసింది. తన అభినయ ప్రతిభకు లెక్కలేనని అవార్డులు అందుకున్నారు. తెలుగులో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు వంటి అగ్ర హీరోలందరి సరసన ఆడి పాడారి అందాల తార. సో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో, హిందీ కూడా చేశారు. దాదాపు 200 పైగా సినిమాల్లో ఆవిడ నటించారు. సో నటించి ఆమె 100 కోట్ల ఆస్తులు కూడబెట్టారు. అయితే అవన్నీ తృణప్రాయంగా తిరుమల శ్రీవారికి విరాళంగా ఇచ్చేశారు ఆవిడ. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిపై ఆమెకున్న అచంచలమైన భక్తే ఇందుకు కారణం. సో ఆ స్వామి సేవ కోసమే ఆమె పెళ్లి కూడా చేసుకోకుండా ప్రస్తుతం ఆధ్యాత్మిక జీవనాన్ని గడుపుతున్నారు. 1960, 1970లో టాప్ హీరోయిన్గా వెలుగొందింది ఈవిడ. సో ఇప్పటికీ సినిమాల్లో మెరుస్తున్న ఆ నటి నిజంగా చాలా మంచి నిర్ణయం తీసుకుందని చెప్పాలి. సో నేటి తరానికి ఈ దిగ్గజ నటి గురించి పెద్దగా తెలియకపోవచ్చు, కానీ అర్జున్ రెడ్డి సినిమాలో దేవరకొండ అమ్మమ్మ అంటే చాలు చాలామంది గుర్తుపడతారు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ మూవీలు కూడా ఈవిడ ఉన్నారట. సో అయితే తిరుమల శ్రీవారికి 100 కోట్ల విరాళాలను ఇచ్చింది. సో ఇదిలా ఉంటే కాంచన ఆమె సోదరి గిరిజా పాండేలకు చెన్నైలోని టీ నగర్ అండ్ జిఎన్ చెట్టి రోడ్లో కోట్ల విలువైన స్థలం వారసత్వంగా వస్తుంది. అయితే కొందరు బంధువులు ఆ ఆస్తిని లాక్కోవడానికి ప్రయత్నించారు. దీంతో కాంచన కోర్టు మెట్లెక్కారు. తన వారసత్వ ఆస్తి కోసం సుదీర్ఘ న్యాయ పోరాటం చేశారు. అండ్ దాని తర్వాత ఈవిడ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. నిజంగా అంటే ఈ ఏజ్లో కూడా దాదాపుగా 87 ఏళ్ల వయసులో తన ఆస్తి మొత్తాన్ని శ్రీవారికి విరాళంగా ఇవ్వడం అనేది చాలామంది చేయరు. ఎవరికి అంటే ఎవరైతే క్లోజ్గా ఉండే రిలేటివ్స్ ఉంటారో, కొడుకు లాంటి వాళ్ళు, కూతురు లాంటి వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు పెళ్ళి అవ్వలేదు కాబట్టి. సో అలాంటి వాళ్ళకి మాత్రమే రాసి ఇవ్వడానికి ఒప్పుకుంటారు. కానీ బేసిక్గా దేవుడికి యావదాస్తిని దారాప్తం చేయడం చాలా రేర్ నాకు తెలిసి. అంటే ఒక డికేట్కి ఒకళ్ళు చేస్తారు మేబీ నాకు తెలిసి. సో ఇలాంటి నేపథ్యంలో నిజంగా నటి కాంచన ఇవ్వడం ఒక మంచి హర్షణీయం అని చెప్పుకోవచ్చు. సో ఈ క్రమంలోనే తన ఆస్తి ఎక్కడ దక్కదేమో అని చెప్పి ఇక దేవుడికే ఇస్తానని ఆవిడ ఫిక్స్ అయిపోయింది. ఇక ఆ తర్వాత కోర్టులో గెలిచిన వెంటనే తన మాటను నిలబెట్టుకుంటానంటూ ఆ స్థలాన్ని, ఆ వారసత్వ స్థలాన్ని మొత్తాన్ని, ఆవిడ దగ్గర ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తాన్ని కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి రాసిచ్చేసింది. సో అక్కడ వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవార్ల ఆలయ నిర్మాణం కోసం ఈ ఆస్తిని టీటీడీకి అప్పగించారు కాంచన. బేసిక్గా ఎవరైతే
టీటీడీకి యావదాస్తులు ఇచ్చేస్తారు. అంటే ఆస్తులు విరాళంగా ఇవ్వడం అనేది ఒకటి. ఆస్తులు విరాళం ఇవ్వాలన్నా కూడా దానికి సంబంధించిన కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. లైక్ ఈ ఆస్తి మనదే అని ప్రూవ్ చేసుకోవాలి. మనదే అని ప్రూవ్ చేసుకోకపోతే ఇవ్వలేమనమాట. ఎవరికీ కూడా ఇవ్వలేము. అసలు దేవుడికి అసలు ఇవ్వలేము. పొరపాటున ఒకవేళ ఎవరన్నా రేపు పొద్దున వచ్చి లేదు ఈ ఆస్తి మాదే అని చెప్పి ఇచ్చారనుకోండి, అంత పెద్ద తలకాని పంచాయతీ అయిపోద్ది. సో అలాంటి నేపథ్యంలో టీటీడీ ఏం చేస్తుందంటే దాన్ని పేపర్ ప్రకటన ఇస్తుందన్నమాట. పేపర్‌కి ప్రకటన ఈ ఆస్తి మీద నా అబ్జెక్షన్ ఉందా అని చెప్పిన తర్వాత మాత్రమే నో అబ్జెక్షన్స్ అని ఎవరు రాకపోతేనే టీటీడీ ఆ ఆస్తిని శ్రీవారి అకౌంట్లో వేస్తుందన్నమాట. అది స్థలాలు కావచ్చు, రెసిడెన్షియల్ ప్లాట్స్ కావచ్చు, ఏవైనా సరే. సో ఇలాంటి నేపథ్యంలో ఈవిడ నటి కాంచన నిజంగా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. దాదాపుగా ఈవిడ స్థిరాస్తి విలువ 100 కోట్ల వరకు ఉంటుంది. సో ఈ మధ్యన ఆల్రెడీ కొన్ని ఇంటర్వ్యూస్‌లో కూడా ఆవిడ చెప్పిన పరిస్థితి, నా తదనంతరం నాకు అన్నీ ఆ శ్రీవారే అని చెప్పడం కూడా మనకి ఒక రకంగా కొసమెరుపని చెప్పుకోవచ్చు. కానీ ఏదేమైనా 'అర్జున్ రెడ్డి' సినిమాలో ఈవిడ చెప్పిన డైలాగ్స్ ఏవైతే ఉంటాయో నిజంగా నెక్స్ట్ లెవెల్. కాలం సమానవర్ధంతే యథాభావ యుగే యుగే. నిజంగా సఫరింగ్ ఈజ్ మోర్ పర్సనల్ గౌతమ్, లెట్ హిమ్ సఫర్. ఇలాంటి నెక్స్ట్ లెవెల్ డైలాగ్స్తో ఆవిడ మనల్ని చాలా అలరించారు. సో మనం కావాలనుకున్న వ్యక్తి చనిపోవడం వేరు, మనకు కావాలనుకున్న వ్యక్తి మనకు దూరంగా వెళ్ళటం వేరు. ఫస్ట్ కేసులో ఆ యొక్క మన మైండ్ వింటది. సో సెకండ్ కేసులో ఎప్పుడైతే మనిషి దూరం అయ్యారో ఇక రారు అని తెలిసిన తర్వాత అప్పుడు మనం భరించలేము. సో లెట్ హిమ్ సఫర్ గౌతమ్ అని అర్జున్ రెడ్డి వాళ్ళ అన్నయ్యతో చెప్తూ ఉంటుంది అనమాట. సో ఆ డైలాగ్స్ మొత్తం కూడా చాలామంది స్టోరీస్ పెట్టుకుంటూ ఉంటారు, సాడ్గా ఉన్నామని చెప్పి స్టేటస్లు పెట్టుకుంటూ ఉంటారు. సో అంటే ఒక బామ్మ 1990స్లో అప్పట్లో బామ్మని ఎలా చూపించేవారు, ఎంతవరకు మీ తాత నన్ను లేపుకొచ్చాడరా, మీ తాత నన్ను అప్పుడు ప్రేమించాడు, పెళ్ళాడాడు, మీరు ఇలా ఉండాలి అలా ఉండాలి, ఇలాంటివే వచ్చాయి బేసిక్గా. కానీ ఒక బామ్మ అర్జున్ రెడ్డి సినిమాలో నేను అప్పట్లో ఢిల్లీ వెళ్ళాను, ఢిల్లీ వెళ్ళి చదువుకొని వచ్చిన తర్వాత మీ తాత పరిచయం అయ్యాడు, మేము అప్పుడు లైఫ్ స్టార్ట్ చేసాం, సో చాలామంది వద్దన్నారు మా ఇద్దరు పెళ్ళి అని ఆవిడ చెప్పే విధానం నిజంగా చాలామందిని కన్విన్స్ చేస్తుంది. అంటే ఇంత స్ట్రాంగ్గా ఉండాలా, సో లవ్ చేయొచ్చు, ఎక్కడ ఎలా ఉండాలి, సో మనం ఎలాంటి పొజిషన్లో మనం లవ్ చేయాల్సి వస్తుంది అని నిజంగా యువతకు కళ్ళ కట్టినట్టు చూపించారు ఆవిడ. సో ఏదైనప్పటికీ ఆవిడ ఇప్పటికే పెళ్ళి అలాంటివి ఏం లేకుండా సో మొత్తం ఆ శ్రీవారి అంటూ కూడా ఆవిడ ఆ అచంచలమైన దైవభక్తి ఆవిడలో ఉంది. అండ్ ఆవిడకి సంబంధించిన తులబలం ఎంతైనా సరే మొత్తాన్ని దేవుడికి రాసేసింది. సో నటి కాంచన గారి అభిప్రాయం గురించి, ఆవిడ తీసుకున్న కీలకమైన డెసిషన్ గురించి మీరేమనుకుంటారో మస్ట్ కామెంట్ చేయండి. చూస్తున్నాండి మనం టీవీ.